ఇది వచ్చేసి ఈరోజు మన ఫామ్లో ఈనింది. దూడలు ఇట్లా హెల్తీగా పుట్టాలంటే మనం ఒక 2-3 మంత్స్ పాలు పిండడం ఆపేసేయాలి. మంచి దున్నపోతుంది, దాని సెమెన్ మంచిగా ఉందనుకో పిల్ల దూడ కూడా మంచి హెల్తీ ఉంటుంది. మన దగ్గర దున్నపోతుంది కదా, దానికి ఆవు పాలు తాపిస్తాం, సండే గుడ్లు తినిపిస్తాం, పచ్చి గుడ్లు వలగొట్టి తాపిస్తాం, ఇవన్నీ చేపిస్తాం. దాని సెమెన్ నుంచి వచ్చే దూడలు కూడా చాలా మంచిగా ఉంటాయి, హెల్తీ ఉంటాయి. సో ఏంటంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకో ఎందుకు ఈరోజు బఫెలో కొనాలంటే 1,50,000 నుంచి తక్కువ లేవు చెప్పాలంటే. మంచి బ్రీడ్ హర్యానాది, ప్యూర్ హర్యానాది కావాలంటే 1,30,000 నుంచి 1,50,000 దాకా ఉంది. ఫామ్ పెట్టినప్పుడల్లా కొత్త బర్రెలు కొనాలంటే 100% లాస్ అవుతారు. మన దగ్గర ఏదైతే ఒకరోజు ఫస్ట్ రోజు బఫెలో చేసామో దాన్ని కట్టిపించి నెక్స్ట్ టైంకి మనం వాడుకున్నాం అనుకో 200% చాలా లాభపడతాం. ఇట్లాంటి డైరీలో మెయిన్ ఇట్లాంటివి లాస్ అనేవి ఇట్లాంటి దగ్గర చాలా లాస్ అవుతున్నాయి. మెయిన్ రాగానే ఒక 4 to 5 months మధ్యలో కట్టిపియండి. లైక్ అది ఎదకి రాకపోతే దానికి ఎందుకు ఎదకి వస్తలేదు, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, దానికి